గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా వస్తున్న చిత్రం 'ఆర్సీ-16'. ఈ సినిమాకు బుచ్చిబాబు సానా దర్శకుడు. బ్లాక్ బస్టర్ 'ఉప్పెన' తర్వాత చేస్తున్న చిత్రం కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రాన్ని బుచ్చిబాబు స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిస్తుండగా ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాపై గేమ్ చేంజర్ ఫెయిల్యూర్ ఎఫెక్ట్ పెద్దగా కనిపించడం లేదనే తెలుస్తుంది. లేటెస్ట్‌గా ఈ సినిమా ఓటీటీ డీల్‌పై క్రేజీ రూమర్స్ వినిపిస్తున్నాయి. 'త్రిబుల్ ఆర్' వంటి బ్లాక్ బస్టర్ హిట్‌తో రామ్ చరణ్ గ్లోబల్ వైడ్‌గా పాపులారిటీ సంపాదించుకున్నాడు. కానీ ఆ తరువాత వచ్చిన గేమ్ చేంజర్ మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఇప్పుడు బుచ్చిబాబు సినిమాతో మంచి హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అలాగే కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్ సైతం కీలక పాత్రలో నటిస్తున్నాడు. దర్శకుడు బుచ్చిబాబు ఈ చిత్రాన్ని స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడు. ఇందులో రామ్ చరణ్ ఒక క్రీడాకారుడి పాత్రలో కనిపించనున్నాడు. అతడు ఒక క్రికెట్ ప్లేయర్‌గా, కుస్తీ ఆటగాడిగా, ఇలా పలు ఆటలు ఆడే యువకుడిగా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. జగపతి బాబు విలన్‌గా చేస్తున్నాడు. ఈ సినిమాను భారీ లెవెల్, హై టెక్నికల్ వాల్యూస్‌తో అసలు ఎక్కడ తగ్గకుండా రూపొందిస్తున్నారు టీమ్. ఈ క్రమంలో సినిమాలో భారీ తారాగణం నటించనున్నారు. కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్ ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఆయన చాలా పవర్ఫుల్ రోలర్‌లో మెరవనున్నారు. ఇటీవల మూవీ టీమ్ శివన్న లుక్స్ టెస్ట్ పూర్తి చేశారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌లో పాల్గొననున్నాడు శివన్న. ఈ క్రమంలోనే తాజాగా సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ వైరల్‌గా మారింది. అదేంటంటే ఈ సినిమాలో మరో కన్నడ దివంగత నటుడు, స్టార్ హీరో చిరంజీవి సర్జా భార్య కూడా కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ త్వరలోనే మేకర్స్ రివీల్ చేయనున్నారు. ఆస్కార్ విన్నింగ్ మ్యూజికల్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఈ సినిమా కోసం పని చేస్తున్నారు. ఇక సినిమా కోసం మైత్రి మేకర్స్ ఏకంగా 300 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం. సినిమా హిట్ అయితే 500 కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉంది. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.